जय बापू, जय भीम, जय संविधान। భారతీయులమైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము. మాకు సార్వభౌమత్వ, సౌమ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటనను, అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి కుల, మత, ప్రాంత, వర్ణ, లింగ, ధనిక, పేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు, బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతి నెలకొల్పుతున్నారు. విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనుగడ కోసం విద్వేషాలు రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో శాంతి, అహింసలను మూల సూత్రాలుగా నాకు బోధించిన మహాత్ముడి స్ఫూర్తిగా మనుషులంతా ఒకటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో, అంకిత భావంతో అహర్నిశలు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై బాబు, జై భీమ్, జై సంవిధాన్. మండల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం మార్మూర్ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి గారికి, మరి ఈ ప్రోగ్రానికి ఇన్ఛార్జి వచ్చిన అన్న గారికి, మరి మండల అధ్యక్షుల వారికి, మరి ఇక్కడ ఉన్న వేదిక మీద పెద్దలందరికీ, కార్యకర్తలకు నా యొక్క ధన్యవాదాలు. కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా చక్కని కార్యక్రమాలు లెవెల్ తీసుకున్న కనుక ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయడానికి అందరూ ఇన్ఛార్జీలా వస్తున్నారు. దానికి మనం ప్రోగ్రాం ఎలా చేయాలని ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. ఈ సమావేశానికి కొత్త మండలి కనుక కొంచెం దూర భాగ్యాలు ఉన్నాయి కనుక మెయిన్ ఈ గ్రామాలు, కొత్త మండలు గ్రామాలు మెయిన్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో దయచేసి అలా ఒక మినీ మీటింగ్ పెట్టేసి ఈ ప్రోగ్రాం ఎలా తీసుకెళ్దాం, మనము రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీటీస్ ఉన్నాయి, సర్పంచ్ ఉన్నాయి, ఎత్తుడు పార్టీలు మనను విడిదీయాలని చాలా ట్రై చేస్తున్నారు. మన విడిదీసి పాలిస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనము ఎత్తుడు పార్టీ తోటి చేతులు కలపకుండా వాడు ఏం చేస్తున్నాడంటే మన పార్టీల్లో స్విచ్ పెట్టి, అరే నువ్వు మాతో మంచి ఉంటే నిన్నే గెలిపిస్తామని మనను కొన్ని గుంజుతున్నారు. ఇంకోటి వచ్చి నిన్ను గెలిపిస్తారు అని ఇంకో పార్టీ కూడా అని అంటున్నారు. చక్కగా మన గవర్నమెంట్ ఉన్నది, మన గెలిచే అవకాశాలు ఉన్నాయి, మనకు ఇన్ఛార్జి చక్కగా ఉన్నాడు కాబట్టి పండు పిండి ఏదైనా కావాలనే తెచ్చే దమ్మ కూడా మన ఇన్ఛార్జికి ఉన్నది కనుక దయచేసి ప్రతి ఒక్క సర్పంచ్, ఎంపీటీసీలు గెలుచుకొని మన ఇన్ఛార్జికి అప్పచెప్తే స్టేట్ లెవెల్లో కూడా మాట్లాడే
వారికి అవకాశం ఉంటుంది కనుక దయచేసి కొత్త మండలి కనుక పరిచయాలు కోరుకు లేవు, కొందరికే ఉన్నాయి. కొందరు చాలా సీనియర్ కార్యకర్తలు కూడా ఉంటారు కానీ పరిచయాలు ఉన్నాయి. విలేజ్లలో సీనియర్ కార్యకర్తలు ఉంటారు, పరిచయాలు ఉన్నాయి కనుక ఆ విలేజ్లో ఎవరైతే మెయిన్ కార్యకర్తలు ఉన్నారో నేను ఆయనకి చెప్పాలా నేను ఈయనకి చెప్పాలా అనకుండా కోఆర్డినేషన్ చేసి ఆ విలేజ్లో మొత్తం తీసుకొని వచ్చి మనం ఒక మినీ మీటింగ్ అన్నది ఏర్పాటు చేసుకుంటే రాబోయే ఎలక్షన్ లోపల మనం ముందుకు పోతాం. ఈ యొక్క మండల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి వచ్చేసినటువంటి పెద్దలు మన ఆర్మూర్ ఇన్ఛార్జ్ అయినటువంటి మన వినయన్న గారు, సాయిరెడ్డి గారు, మరియు మన మారా చంద్రమోహన్ గారు, మన కోశెట్టన్న గారు, మరి వేదికపై కాంగ్రెస్ సీనియర్ నాయకులంతా ముఖ్యంగా ఏంటిదంటే ఈ కార్యక్రమం మన ప్రభుత్వం మనకు ఎమ్మెల్యే లేకున్నా మన ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఒక ఎమ్మెల్యే లేకుండా మనకి ఎన్ని ఫండ్స్ తెచ్చిండు, విలేజ్ లోపల మనం ఎంత వర్క్ చేసినాం, ఈ విషయాలు ఖచ్చితంగా ప్రజల దృష్టికి తీసుకుపోవాలి. అలా తీసుకుపోయినప్పుడే మన గెలుపు బాట ముందుకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు వీళ్ళు ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన ఏం పార్టీ తెచ్చాడు? కనీసం సపోజ్ మా మచ్చలని తీసుకోండి, ఆయన ఒక ఎమ్మెల్యే ఎన్ఆర్జీఎస్ ఒక 5 లక్షలు తెస్తే అన్నగారు కనీసం 35 నుంచి 40 లక్షలు తీసుకొచ్చాడు కేవలం మచ్చలకు. ఇలాంటి మంచి అభివృద్ధి పనులు విలేజ్ లోపల ప్రతి ఒక్క కుటుంబంకు చిన్న కానీ పెద్ద అందరి దృష్టికి తీసుకెళ్ళి ఇప్పుడు అన్నగారు అన్నట్ల ఎంపీటీసీ కానీ ఎమ్మెల్యేలకు కానీ సర్పంచులకు కానీ గెలుపు కొరకు మనం అందరం కృషి చేసి మనం గెలుచుకొని ఈ యొక్క బహుమతి అన్నగారికి ఇచ్చినామనుకో రేపు పొద్దుగల ఏదైనా ఫండ్స్ కూడా మనం తేయడానికి తనకు హైకమాండ్లో మంచి పేరు ఉంటుంది, మనం కూడా డైరెక్ట్ అన్నా మేము మీకు ఈ పదవి ఇచ్చినాం, ఈ ఫండ్స్ మాకు కావాలా అనే దాన్ని కూడా మనం గట్టిగా మాట్లాడచ్చు. కాబట్టి మనం అందరం కష్టపడి పార్టీ విభేదాలకు తావు లేకుండా అందరం కష్టపడి ఈ రాబోయే ఎలక్షన్లో మనం సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ గెలిపించాలని కోరుకుంటూ ముగించుకుంటున్నాం. మన ఆలూరు మండల కేంద్రంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే యువజన కార్యక్రమంలో ముఖ్యంగా ఇది మన నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు, అలాగే ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, మన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు, మన రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు గౌరవనీయులు మన జిల్లా వాస్తవ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు మొత్తం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమం జరుగుతూ ఉన్నది. దీని ముఖ్య ఉద్దేశం సోదరులారా మీ అందరికి తెలవాలి. నేను ఎందుకంటే ఈ కార్యక్రమం యొక్క దీన్ని ఏంది ఏ విధంగా ప్రజల్లోకి తీసుకోవాలనే విషయాన్ని మీకు చెప్పదలుచుకున్నాను. మరి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మా సోదరులు ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి గారు, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఇన్ఛార్జ్ మా సోదరులు డిసిఎంఎస్ చైర్మన్ సాయిరెడ్డి గారు, అలాగే వేదికపైనున్న కోశెట్టన్న గారు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు వైఎస్ గారు, ముషన్న గారు, జితేందర్ గారు, అలాగే సొసైటీ చైర్మన్ అశోక్ గారు, ముఖ్యంగా మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షులు విజయ్ గారు, వేదిక మీద మా ముత్తం రెడ్డి గారు, ఇతర మా సోదరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నదమ్ములందరికీ నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత పార్లమెంట్ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ నాయకులు ముఖ్యంగా నరేంద్ర మోదీ, అమిత్ షా గారు అబ్కే బాద్ 400 సీట్ పార్ అని ఒక నినాదం తీసుకొచ్చింది. 400 సీట్లు కనుక ఈ భారతదేశంలో లోక్సభలో భారతీయ జనతా పార్టీ కనుక గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని వాళ్ళు ఒక నినాదం తీసుకొచ్చింది. ఈరోజు భారత రాజ్యాంగాన్ని ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో లేని విధంగా అన్ని కులాలకు మతాలకు హక్కులు కల్పిస్తూ నవభారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని తూట్లు పడవడానికి, రాజ్యాంగాన్ని మార్చడానికి భారతీయ జనతా పార్టీ నాయకులు చేసిన దుష్ట పన్నాగాన్ని మరి ప్రజలంతా కూడా తిప్పికొట్టిండ్రు. వాళ్ళ గొటాబొటి మెజార్టీతో మరి అధికారంలోకి రావడం జరిగింది. మరి మన నాయకులు రాహుల్ గాంధీ గారు
భారతీయ జనతా పార్టీ నాయకుల యొక్క దుష్ట పన్నాగాన్ని పసిగట్టి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జై భీమ్ అనే నినాదం, జై సంవిధానం అనే నిదానం, జై బాపు అనేది ఏంటంటే మహాత్ముడు చూపిన కాలినడక కాలిబాటన ప్రతి గ్రామానికి పల్లె పల్లెకు గడప వెళ్ళి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటూ ఈ దేశంలో అన్ని కులాలను మతాలను కాపాడాలని రాహుల్ గాంధీ గారు ఇచ్చిన కార్యక్రమం. ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద నాయకుడి మీద పూర్తి బాధ్యత ఉన్నది. ఎవ్వరు కూడా ఈ కార్యక్రమాన్ని విస్మరించడానికి లేదు. ఇప్పుడు మన ఇన్ఛార్జ్ గారు, మన కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ గారు వాళ్ళు ఇచ్చిన రూట్ మ్యాప్ మేరకు ప్రతి గ్రామానికి వెళ్ళి ముందుగా బాపూజీ విగ్రహానికి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు చేసి మన భారతీయ జాతీయ జెండాను చేత పట్టుకొని, అలాగే మహాత్ముడి యొక్క ఫోటోను, అంబేద్కర్ యొక్క ఫోటోను చేతబూని కాంగ్రెస్ పార్టీ జెండాలతోటి ప్రతి గడపకెళ్ళి భారతీయ జనతా పార్టీ నాయకులు చేస్తున్న దుష్ట పన్నాగాన్ని గడపకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పైన ఉందని సందర్భంలో తెలియజేస్తా ఉన్నాను. దాంతో పాటు ఈరోజు 15 మాసాల కింద మన తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మీ అందరికీ తెలుసు, మొత్తం భారతదేశంలో ఎక్కడ లేని విధంగా 21,000 కోట్లతో రుణమాఫీ చేయడం జరిగింది రైతాంగానికి. అయినా కానీ అక్కడక్కడ కొంతమంది రైతులకు సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ కాలేదు. దాన్నే మన ఎదుటిపాటి వాళ్ళు ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు, రైతుల్లోకి తీసుకెళ్తా ఉన్నారు. రైతాంగాన్ని మనం సమీకరించాల్సిన అవసరం మన అందరి మీద ఉంది. ఈ రోజు ఎక్కడ ఛత్తీస్గఢ్లో ఉన్న విధంగా మన తెలంగాణలో కూడా సన్న వడ్డలు పండించేదానికి క్వింటాల్కి 500 బోనస్ ఇస్తున్నాం. మరి ఒక ఛత్తీస్గఢ్లో, తెలంగాణలో తప్ప దేశంలో ఎక్కడ కూడా లేదు. ఇది కూడా రైతాంగం దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన, కార్యకర్తల పైన. అలాగే రైతులు గ్రామాల్లోకి వెళ్తే మనల్ని ప్రధానంగా రైతులే, మనం ఓటర్ల దగ్గర కానీ ప్రధాన కూడలో కానీ రైతులు ఉంటారు. వాళ్ళందరినీ కూడా కలాల్సిన బాధ్యత మన పైన ఉంది. రైతు భరోసా కూడా రాబోయే 15-20 రోజుల్లో ప్రతి ఒక్క రైతుకు, ప్రతి ఒక్క ఎకరానికి సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరానికి రైతు భరోసా వస్తున్న విషయాన్ని కూడా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త రైతుల దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు మీ అందరికీ తెలుసు, ఈ రోజు రాజీవ్ యువ వికాస్ అని ఒక కొత్త పథకాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి లాంచ్ చేయబోతున్నారు. దాని వల్ల జరిగే ప్రయోజనం మీ అందరికీ కూడా ఇప్పుడు వివరిస్తారు మన ఇన్ఛార్జి గారు. తప్పకుండా దీన్ని కూడా ప్రతి ఒక్క నిరుద్యోగ యువకుడి దృష్టికి, గ్రామంలో ఉన్న యువకుల దృష్టికి తీసుకెళ్లి అందరినీ కూడా రాజీవ్ యువ వికాస్ పథకంలో భాగస్వామ్యం చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద ఉన్న సందర్భంలో నేను తెలియజేస్తా ఉన్నాను. మేము కాంగ్రెస్లో రేవంత్ రెడ్డితో చేసినాము. వినాయక గురించి రేవంత్ అన్నకు బాగా తెలుసు. తను 2018 తర్వాతనే జైనింగ్ చేస్తే లాస్ట్ ఇయర్. మన ఆర్మూర్ కాన్స్టిట్యూషన్ గురించి రేవంత్ రెడ్డి గారికి ప్రతి అడుగున తెలిసింది. మనకు పూర్తిగా ఎంత ఫండ్ కావాలన్నా వినాయక గారికి ఇవ్వగలుగుతాడు, తేయగలుగుతాడు. ఒకటి ఏంటంటే మనం కొద్దిగా బాగా మైనస్లో ఉన్నాము. అన్నగారు అంతా పని చేసిన అన్నూరులో ఇప్పుడు పోషకాన్ని ఎక్కున్నట్లు వేరే పార్టీ వాళ్ళు ఇట్లా విడదీసి పాలిస్తున్నారు. మళ్ళీ మీరు మాత్రం దానికి లొంగకుండా ఏదైనా ఉంటే మనల్ని మనం పరిష్కారం చేసుకోండి. వినాయన దగ్గర కూకుండండి, ఈయన బాధ అని చెప్పుకొని దాన్ని ఫాలో చేయండి. కానీ మనం ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీ సొసైటీలో గెలకపోతే వినయ్ అన్నది ఎంత ఆడ మైనస్ ఉంటుందో మనకి ఈడ కూడా అంతే మైనస్ ఉంటుంది. మీ ఊరికి పైసలు కావాలంటే వినయ్ గారు అన్నగారిని అడగండి, ఇస్తారు. సరే, నాకు కూడా సీఎం గారు తెలుసు, నేను చెప్పుకోవడం అవసరం లేదు. కానీ మాకు తోచినంత వినయ్ గారు ఏం పడవో చెప్పగలుగుతాం. మీరు మాత్రం కరెక్ట్ పని చేయండి. ఎవరైతే గెలుస్తారు వాళ్ళకు, ఊళ్ళలో కూడా గెలిచే వాళ్ళకే మనం ఆయన సర్పంచ్ అయితే నేను మైనస్ అనేది ఏముండదు. ఆయన ఊరు మట్టికే ఉంటాడు. ఆ తర్వాత వినయనతో మనం పని చేయించుకోవచ్చు, మన పనులు మనం చేసుకోవచ్చు. ఈరోజు ఆలూరు గ్రామంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని, దానికి సంబంధించిన కార్యాచరణని ఈరోజు మన పార్టీ ఆఫీసులో పెట్టుకోవడం జరిగింది. దీనికి ఆలూరు కోఆర్డినేటర్గా సాయిరెడ్డి అన్న గారు రావడం జరిగింది. నాతో పాటు మిత్రులు మారచంద్రమోహన్ అన్న, మన కల్లేడ కోశెట్ అన్న, అదే రకంగా మన ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మండల అధ్యక్షులు విజయ్ గారు, మిగతా నాయకులు, కార్యకర్తలు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే, ఎన్నో సంవత్సరాలుగా
వందల సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ దేశం కోసం పనిచేసింది. ఎంతోమంది నాయకులు ఈ యొక్క కార్యక్రమాల్లో చనిపోవడం జరిగింది. అయినా కానీ పార్టీ గట్టిగా బలపడుతూ ఎన్నో కార్యక్రమాలు దేశ భవిష్యత్తుని పెంచుకుంటూ ముందుకు పోవడం జరిగింది. కానీ భారతీయ జనతా పార్టీ వచ్చినాక మన నాయకులని, గాంధీ గారిని కానీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కానీ, నెహ్రూ గారిని కానీ, మన రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా బీజేపీ కార్యాచరణ చేస్తుంది. నిండు లోక్సభల అమిత్ షా గారు ఏం మాట్లాడారో మీరు అందరు కూడా చూసింటారు. ప్రతిసారి అంబేద్కర్ 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 అని ఎందుకంటారు, జై శ్రీరామ్ అంటే పుణ్యం వస్తుంది అనే మాట మాట్లాడడం అనేది ఇది మనము తల దించుకునే విధంగా మాట్లాడడం జరిగింది. అది కాగానే మన నాయకుడు రాహుల్ గాంధీ గారు జనవరి 2025లో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. సంవత్సర కాలంలో పూర్తిగా ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఏ రకంగా ప్రవర్తిస్తుంది, ఏ రకంగా ఆదానికి అంబానీకి లక్షల కోట్లు ఇస్తున్నారు, ఇవన్నీ కూడా ప్రజలలోకి తీసుకోపోయే విధంగా కార్యక్రమం చేయాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇది ఒక గ్రామంలో, మనం ఈ మండలకు సంబంధించిన గ్రామంలో మొదలు పెడతాం. ఆ యొక్క మొదలుపెట్టిన గ్రామంలో పెద్ద మొత్తంలో కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అందరూ కూడా వచ్చి ముఖ్యంగా అక్కడ ఉన్న అంబేద్కర్ గారి విగ్రహం కానీ, గాంధీ గారి విగ్రహానికి కానీ దండ వేసి మనమందరం కూడా జాతీయ జెండా, మన నాయకుల జెండా ఫోటోలు పట్టుకొని, మన ఒకవేళ ఆ గ్రామంలో మనకి జెండా లేకపోతే, పార్టీ జెండా లేకపోతే ఒక జెండాని మనము కట్టించుకొని కొత్త జెండా కలర్లన్నీ వేసుకొని ఆ యొక్క జెండా ఇనాగ్రేషన్ కూడా చేసుకొని అక్కడి నుండి పాదయాత్రగా మనము గడప గడపకు వెళ్ళి మనకు ఈ భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఏం చేస్తుంది, అదే రకంగా మన 16 నెలలైంది మనం వచ్చిన ప్రభుత్వం వచ్చి, సుమారు ఈ 16 నెలల కాలంలో మనం ఏమేమి తీసుకొచ్చినాం, సంస్కరణలు కానీ, ఉద్యోగాలు కానీ, రైతు సోదరులకు కానీ, స్కూళ్ళ విషయం కానీ, ఈ హాస్పిటల్స్ విషయం కానీ, ఏ రకంగా మనం పనిచేస్తున్నాం అనే విషయాన్ని ప్రజలకి గట్టిగా తీసుకుపోవాలి. ఏం జరుగుతుందంటే నిధులు తీసుకొస్తున్నాం, ఒక గల్లీలో రోడ్ వేస్తున్నాం కానీ మిగతా పక్క గల్లీలకు కూడా చెప్తలేము, ముఖ్యంగా మన నాయకులకే చెప్తలేము. మరి చెప్తే ఏమవుతుంది అనుకుంటున్నారు, నాకైతే ఇంకా అర్థం కాలేదు. అందరికీ చెప్పాలా, గ్రామంలో ఒక 2 రోజులు కంకర రోడ్ కంకర వేయంగానే ఒకసారి చెప్పాలా, చాలా అవుతుందని చెప్పి గ్రామంలో అందరికీ చెప్పాలి. మన ఉన్న పార్టీ నాయకులకు కానీ, సంబంధిత మాకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో బీటీసీ సభ్యులకు కానీ అందరినీ కూడా ముందుకు తీసుకొచ్చి పెద్ద మొత్తంలో మనం నిధులు తీసుకొచ్చినాం. మొన్న 3 రోజుల క్రితమే 3,45,00,000 నిధులు తీసుకొచ్చినాం. దానికన్నా ముందు వచ్చి మీ దగ్గరకు వచ్చిన ప్రొసీడింగ్స్ ఇచ్చిపోయినప్పుడు ఏం జరగాల, మీరు సోషల్ మీడియాలో కానీ, మీ గ్రామ గ్రూపులలో కానీ మన గ్రామానికి ఇన్ని నిధులు వచ్చినాయి అని చెప్పాలి. ఇక అది కాకుండా ఏం చేస్తారు, మన గ్రూపులలోనే పెడతాం, మన ఆలూరు గ్రూపా లేకపోతే జిల్లా గ్రూపా, ఇది కాదు పెట్టాల్సింది. ఇవి ఎట్లాగో అందరికి మనకు తెలుసు. పెట్టాల్సింది దేంట్లో, మీ గ్రామ గ్రూపులలో పెట్టాలా, మీరు స్టేటస్లలో పెట్టాలా, ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లలో పెట్టాలా. ఇంకా అవకాశం ఉండి మంచిగా మాట్లాడగలుగుతా అంటే ప్రెస్ వాళ్ళని పిలుచుకొని ఒక 2 పేపర్లలో వచ్చే విధంగా ఒక వాయిస్ ఇవ్వాలి. ఇస్తే ఏమవుతుంది, మనం ఏం చేస్తున్నాం, ఈ రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చినాక ఏమేం చేస్తున్నాం అనేది కింది దాకా పోతుంది. ఇక అట్లా కాకుండా ఇలా ఇంటున్నారు పోతున్నారు, ఈడికి ఇచ్చిపెట్టిపోతున్నారు. మొన్న 10 రోజుల క్రితం మీటింగ్ పెట్టుకున్నాం. 10 రోజులు అయిందా, 2 వారాలు అయిందా, 2 వారాలు అవుతున్నది. ప్రొసీడింగ్లు ఇచ్చుకున్నాం. ఆ రోజు చెప్పినా నేను, ఇంద్రమ్మ కమిటీలు అనేది మనం వేసుకున్నాం. ఇంద్రమ్మ కమిటీల ద్వారా మీ గ్రామాలల్లో మనం ఒకవేళ 200 యూనిట్లు సుమారు ఒక 170 మందికి ఇచ్చినాం అనుకోండి. ఆ 170 మందిని ఇంటింటికి తిరుగురి, ఫైండ్ అవుట్ చేయండి, చేసి వాళ్ళ పేరు, వాళ్ళ ఇంటి నెంబరు, వాళ్ళ ఫోన్ నెంబరు రాయండి. ఇప్పుడు రేపటి నాడు మీరు లీడర్లు కావాలనుకుంటారు, సర్పంచ్గా పోటీ చేయాలనుకుంటారు, ఎంపీటీసీగా పోటీ చేయాలనుకుంటారు, జెడ్పీటీసీగా పోటీ చేయాలనుకుంటున్నారు. అలా అనుకునే వాళ్ళు కానీ, సీనియర్ నాయకులు కానీ టోటల్ ఆ గ్రామంలో ఇన్ఫర్మేషన్ తీసుకోరు. 200 యూనిట్లు ఎవరు వస్తున్నాయి, రాని వాళ్ళు ఎవరున్నారు, అదొక పేపర్. 500 రూపాయల సిలిండర్ ఎవరెవరు వాడుతున్నారు, రాని వాళ్ళు ఎవరెవరు, వచ్చిన వాళ్ళది ఒకటి. అవసరమైతే ఏం చేయాలి, ఒక ఫ్లెక్సీ తయారు చేసి ఆ గ్రామంలో సెంటర్ పాయింట్లో మీరు పెడితే ఏం జరుగుతుంది, మన గ్రామంలో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు అనేది ప్రజలకు తెలుస్తుంది. ఒక 5గురికి వస్తలేవు, మీ గ్రామంలో మచ్చర్ల గ్రామంలో ఒక 5గురికి
200 యూనిట్లు వాళ్ళ చిన్న చిన్న తప్పిదం వల్లనో ఆధార్ కార్డులు తప్పిదమా లేకపోతే ఇంకేదైనా టెక్నికల్ ప్రాబ్లమ్తో వస్తలేదు అనుకో ఈ 5గురు ఏం చేస్తుర్రు 50 మందికి చెప్తారు 100 మందికి చెప్తారు తీసుకున్న 170 మంది సప్పుడు ఇవ్వకుండా కూర్చుంటారు ఇంటురా. అందుకోసము మనం ప్రజలలోకి తీసుకుపోవాలి. మన గ్రామంలో మనం ఏం చేస్తున్నాము, మన ప్రభుత్వం ద్వారా ఏ రకంగా లబ్ధి పొందిర్రు ఇవన్నీ కూడా చెప్పుండ్రు. ఒకటి మనం చేయాల్సింది ఏంటి, రైతు రుణమాఫీ. అది కూడా సాధ్యమైనంత వరకు మనం చెప్పింది 31,000 కోట్ల వరకు చేయాల్సింది మాఫీ ఉందని చెప్పినాం. 21,000 కోట్లు చేసినాం, ఇంకా కూడా చేయాల్సింది ఉంది. దాంట్లో కూడా ఏం తప్పిదాలు ఉన్నాయి, కొంత బ్యాంకు తప్పిదాలు ఉన్నాయి, కొంత ఆధార్ కార్డు తప్పిదాలు ఉన్నాయి, ఇంకా కొన్ని వేరే దేశాలలో పోయి వాళ్ళు ఇంట్లో చేంజ్ చేసుకోవడం వల్లనో చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల జరిగింది. ఇక ప్రధానంగా జరిగింది ఏంటంటే 2 లక్షల కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు మన ప్రాంతంలో ఎక్కువ మొత్తంలో ఉన్నారు. దాని గురించి కొంత తప్పిదాలు జరిగినాయి. మేము కూడా ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా కానీ చెప్తున్నాం. ఎందుకంటే మన ప్రాంతంలో ఎక్కువ రైతు సోదరులు ఉంటారు. మనది కానీ బాల్కొండ కానీ నిజామాబాద్ రూరల్లో కానీ చాలా వరకు రైతు సోదరులు ఉంటారు. దాంట్లో మెజారిటీ 2 లక్షల పైచీలకు తీసుకున్న వాళ్ళు ఉంటారు. కనుక ఇబ్బందులు ఉన్నాయనేది మనం ముఖ్యమంత్రి గారికి కానీ మన ఇన్ఛార్జ్ మంత్రి గారికి కానీ మనం మహేష్ అన్నకి కానీ అందరు కూడా చెప్పడం జరిగింది. తొందరలోనే అవి కూడా వస్తాయి. మీకు ఏ రకంగా ఉంది పరిస్థితి అనేది కూడా ఏ సందర్భం వచ్చినా కానీ ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు చెప్తారు ఈ పరిస్థితి ఉంది, మన ఫైనాన్షియల్ పొజిషన్ ఇబ్బందులు ఉన్నాయని చెప్పి కూడా కొంత చెప్తూ కూడా అన్నీ కూడా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. ఇవన్నీ ప్రజలలో మనం తీసుకపోకపోతే రేపటి నాడు మనం గెలిచే పరిస్థితి ఉండదు. ఒక గ్రామంలో సపోజ్ మనం ఎంపీటీసీ ఉంది, రేపు మచ్చర్ల గ్రామం ఉంది. మచ్చర్ల గ్రామంలో మనం అనుకున్నది గెలవకపోతే మనకేం జరుగుతుంది, అభివృద్ధి అనేది మళ్ళా సేమ్ శూన్యం అవుతుంది. ఆల్రెడీ ఆర్మూర్ నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే గెలిచి కొంత అభివృద్ధిలో మనం వెనుకబడి ఉన్నాం. అయినా సరే మనకున్న పరిచయాలతోని మనకున్న నాయకులతోని మనము అనుకున్న దానికన్నా నిధులు ఎక్కువనే తీసుకొస్తున్నాం. ఇంకా గెలిచింటేనేమో ఇంకా ఇంకా ఎక్కువ మొత్తంలో నిధులు వచ్చేది ఉంటుండే. మొన్న మీకు చెప్పిన ఎస్సీ సప్లైన్ ఉంది. ఎస్సీ సప్లైన్ కింద గెలిచిన జాగాల 10 కోట్లు ఇచ్చింది, ఓడిపోయిన జాగాల 5 కోట్ల నిధులు వచ్చింది. అంటే 5 కోట్లు నష్టం జరిగింది. ఇంకోటి రోడ్ల విషయానికి వస్తే పంచాయతీరాజ్ నుంచి గెలిచిన దగ్గర 10-15 కోట్లు వచ్చినాయి. మన దగ్గర ఓడిపోయిన దగ్గర ఏం జరిగింది, 5 కోట్లు వచ్చినాయి. ఈ 5 కోట్లు కూడా మన ఎమ్మెల్యే ఏం చేసిండు, అంకాపూర్ నుంచి అన్న ఊరికి పెట్టుకున్నాం మున్పెళ్ళి. ఈ అన్న పరిశాన్ అయ్యిండు, అన్న మా ఊరికి ఎందుకు పెట్టిండు, సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాం. అన్న మా ఊరికి ఎందుకు పెట్టిండు నాకు అర్థమైంది లేదు. మరి అంకాపూర్ది మునిపల్లికి మొత్తం రోడ్ పొడవులా మన శాతం 33% కానీ ఎక్కువ ఉండదు. మునిపల్లి శాతమే 66% ఉంటుంది. ఎవడన్నా తెలివి ఉంటే మన పొలిమేరలో పెట్టుకోవాలా, ఉన్నాయి 5 కోట్లు, దాన్ని తీసుకొచ్చి ఏడ పెట్టుకోవాలనేది చూడాలి. ఇక అట్లా కదా ఆయన ఇంటి పక్కకి వెళ్ళి ఎప్పుడు పోతారు. మరి అదేమన్నా భూమి కొంత అసైడ్ భూమి కబ్జా చేసింది ఉంది, ఆ కబ్జా కోసం అటు తోవేస్తుంది. మళ్ళీ ఇక్కడ డొంకేశ్వర్ కాడ ఆల్రెడీ తోవ ఉన్నది, ఇంకొక మట్టి తోవ ఉన్నది, ఆల్రెడీ తోవ ఉన్నది, అవసరం లేదు అక్కడ. సరే దానికి పెట్టిన మిగతాయి కూడా అట్లా. ఇక మళ్ళీ నిన్న మొన్న చూసి కావచ్చు అసెంబ్లీలో ఏం మాట్లాడుకున్నావు, అధ్యక్ష నేను తిరుగుతలేను, ఆయన తిరుగుతున్నాడు, మొత్తం ఆయన దగ్గరికి పోతున్నాడు. అధ్యక్ష నేను ఏం చేయాలి, ఆయన పిచ్చబట్టినట్టుంది, ఆయన తీసుకుపోయి పిచ్చాసుపత్రిలో జాయిన్ చేయంటుంది. చూసిర్రా, పిచ్చాసుపత్రి జాయిన్ చేయమంటున్నాను. తిరిగాడు వచ్చినోనేమో బెదిరిస్తాడు, ఇక గేట్కి వెళ్ళి వాపసు పంపిస్తాడు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళనే వీడీసీ సభ్యులు అంటే ఒక గౌరవం. ఒక గ్రామంలో వీడీసీ సభ్యులు అనేది మన ప్రాంతంలో ఒక గౌరవం. అంటే వీడీసీ వచ్చిందంటే ఆ గ్రామం వచ్చిందనేది ఒక ఆలోచనతోని వాళ్ళు ఏది వచ్చినా సరే 10 రూపాయలు అడిగితే 5 రూపాయలు నిధులు ఇస్తామనడము, లేకపోతే 10 రూపాయలకు 10 రూపాయలు ఇస్తామనడము. ఆ సమస్యలు మాట్లాడుకొని వాళ్ళకి మంచి చాయ్ పానీ తాగిపించి పంపిస్తాం. ఇక అట్లాంటిది వీడీసీ పోయినా కానీ పంపించేస్తాడు వాపస్. ఇక పెద్ద పెద్ద పొంగనాలు ఇక మాట్లాడు, ఇక మొత్తం ఆయనే ఈ దేశాన్ని శాసిస్తున్నట్టు మాట్లాడతాడు. అంతకుముందు ఒక పాండువాడు కూడా ఉండే, వాడు పోయిండు, వీడు మోపాయి మొత్తం. మరి మన ప్రజలు మరి ఎందుకు అట్లా ఇచ్చేస్తారో అర్థం కాలేదు. కానీ ఇక వాడు మాట్లాడింది రూపాయికి వైద్యం అన్నాడు. దుకాణం అక్కడ బంద్ చేసి మొన్న అక్కడికి పోతుంటే చూసిన, బాగ్లింగంపల్లి ఏరియాలో ఉందంటే చూసిన అన్న బంద్ ఉంది, తాళం వేసింది, జీతాలు ఇవ్వలేదట, ఏమి ఇవ్వలేదట, బంద్ పెట్టిరట. ఇక అసెంబ్లీలో ఏమో ఇక పొడి చేసినట్టే ఇక అది ఏముండదు. ఇప్పుడు నిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మన ఆర్మూర్లో రైతు బజార్ ఓపెన్ చేసినాం. సంవత్సరాల నుంచి వట్టిగా పెట్టి పాండుగడ ఏం చేస్తారంటే దాన్ని ముందు కోనియాడు, వెనక కోనియాడు, నడమంత్రంలో పెడు. మనం ఏం చేసినాం, ఒక 50 షెట్లు బాల్ మీద మన ఏమంటారు కాదు కూరగాయలు
రోజు అమ్ముతారు కదా బాల మీద పొద్దున్న నుంచి కూర్చుంటారు అన్ని పెట్టుకోవాలి. బేరగాళ్ళు ఉంటారు కదా, బేరగాళ్ళ కోసం 54 షట్టర్లు కట్టించారు. అది గత ప్రభుత్వంలో కట్టించారు. కానీ రెగ్యులర్గా వచ్చి కూర్చుంటారు సవలతు లేక ఏమైంది లోపల పోయి కూర్చుంటలేదు. మనం ఏం చేసినాం, కొంత ఫండ్ పెట్టి ముందట రెగ్యులర్ వచ్చిన వాళ్ళకు కూడా షెడ్లు వేయించి కరెంటు వసతులు మిగతా వసతులు కల్పించినాక ఇక మొన్న ఏదైతే మున్సిపల్ ఉందో దాని టైం అయిపోగానే వాళ్ళ టైం కాకముందుకి మనం ఓపెనింగ్ చేయించేసాం. అయితే నిన్నటి రోజు తాయి బజార్ది నిన్న లాస్ట్ డేట్ ఉంటే మేము కమిషనర్ గారితో మాట్లాడి ఈ లోపట్ల కూర్చున్న వాళ్ళకి కూర్చుంటలేరు సరిగ్గా, మళ్ళీ 9కి వస్తుంది. అట్లా కాకుండా లోపట్ల కూర్చుంటే వాళ్ళకి 20 రూపాయలు ఏదైతే కట్టేది ఉంటుందో అది మాఫ్. అంటే రోజు 50 మంది అంటే 50 × 20 అంటే 1000 రూపాయలు. 365 రోజులు అంటే ఎంత అవుతుంది? సుమారు 3.5 లక్షల రూపాయలు మనకి నిజంగా కూడా మున్సిపల్కి ఆదాయం తగ్గుతుంది. అయినా సరే వాళ్ళందరూ కూడా అక్కడ కూర్చుంటే ఏమవుతుంది, ఒక మంచి వాతావరణం ఉంటుంది అని చెప్పి ఆలోచన చేసి మనం చేసినాం. ఇక ఇవాళ పోయి వాళ్ళు రిప్రజెంట్ చేస్తారు అంటే పోయేసి ఇక మేమే చేస్తున్నాం అనేది ఒక భ్రమ కల్పిస్తారు ప్రజలకి. చేసేది ఏముండదు, చూస్తారు కదా ఎలక్షన్లో మీరు ఈ గత 16 నెలల నుంచి ఏం చేశారు అంటే అక్షంతలు తెచ్చిచ్చారు ఇంటింటి. ఇక ఊరికి ఒక దగ్గర 5 లక్షలు ఏమో నిధులు పెట్టి నడిపిస్తారు. అది కూడా ఎవరు చేస్తలేరు. చేయకపోతే కాంట్రాక్టర్ని డైరెక్ట్ రెడీమిక్స్ ప్లాంట్ని పెట్టి డైరెక్ట్గా చేయించుకుంటున్నారు. ఒక పరిస్థితి ఉంది ఎమ్మెల్యే. ఇక మాటలేమో ఇక 1000 కోట్లు ఈ అధ్యక్ష అంటాడు, అన్ని నియోజకవర్గాల్లో 1000 కోట్లు ఇవ్వాలంటే సమానంగా ఇవ్వాలంట. ఇప్పుడు మోడీ ఉన్నాడు, ప్రధానమంత్రి ఉన్నాడు, ఆయన వారణాసిలో అభివృద్ధి చూడు. ఈ అరవింద్ ఉన్నాడు, గుండా అరవింద్, ఇక్కడ అభివృద్ధి ఏం చేసిండో చూడు. మొన్న చెప్తుండే ఒక ప్రెస్ మీట్లో నవ్వు వచ్చింది నాకు. నా టార్గెట్ ఒకటే, నేను ఈ 10 సంవత్సరాల 10 బ్రిడ్జులు కట్టాలనుకుంటున్నాను. ఇప్పటికే 5 తయారైపోయినాయి, ఇంకొక 2 పనులు నడుస్తున్నాయి, ఇంకొక 3 పైప్ లైన్లు ఉన్నాయట, అంటే పర్మిషన్ స్టేజ్లు ఉన్నాయట. ఇవి కట్టించేసుడే ఆయన ఈ 10 సంవత్సరాలు చేసే కార్యక్రమం అట. ఇంటూ రాయ్ ఇక వేరే ఏం చేయడండి. ఇక పెళ్ళిళ్ళ ఓడు పెట్టగలదు ఏముండదు. ఇక రోడ్డు లేదు, ఒక దానికి లేదు, కొన్ని మాట్లాడిచ్చేది ఉండదు, ఏముండదు. ఇగో ఇట్లాంటి నాయకులు వాళ్ళు ఉన్నారు. ఇది ఏం చేయాలా, మీరు ప్రజలలో తీసుకుపోవాలి. అన్నీ చేస్తున్నాం మనమే, కానీ మనం తీసుకుపోతలేము. వాడు ఏం చేయడు. ఎంత డ్రామా ఉంటుందంటే, ఐలాపూర్లో ఒక స్కూల్ ఉంది, స్కూల్ కాదు ఎస్సీ హాస్టల్ ఉంది. దానికి నేను అక్కడ ఉన్న నాయకులను తీసుకొని పోయి కలెక్టర్ గారి దగ్గర పోయి రిప్రజెంట్ చేసిన. ఇది శిథిలావస్థలు ఉంది, దీనికి ఒక 2,42,00,000 2,40,00,000 కావాలని చెప్పి రిప్రజెంట్ చేసిన 3 రోజులకు పోతాడు. ఇక ఇప్పుడు మనం ఏంటంటే ఓడిపోయినాం కనుక మరి ఉరకం. ఇక ఆయనకి అర్థం ఏముండదు కదా, ఎందుకంటే అంటకే పోతాడు. ఇక స్కూల్కి పోయి ఇట్లా పిల్లల్ని కొట్టి ఇటు కొట్టి అటు కొట్టి అధ్యక్ష ఇక ఓంగానే మైక్ ఇస్తారు. మనం గతం లెక్క లేదు కదా. గతంలో టీఆర్ఎస్లో ఏమో ఎదుటోనికి మైక్ ఇవ్వకపోతుండే, మనమేమో ఎదుటోనికి ఎక్కిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ సమస్యలు ఏం చెప్తారో వినాలనే ఆలోచనతో ఎక్కిస్తున్నాం. ఇక ఈయనకి ఏముండదు. ఇక అసలు తీసుకుపోయి అధ్యక్ష మా ప్రాంతాల్లో మొత్తం అట్లా ఇట్లా ఇక మొత్తం ఇక డ్రామా కంపెనీ అంటే పెద్ద డ్రామా కంపెనీ. దీన్ని మీరు ప్రజలలో తీసుకపోతే 100కు 100% మీరు గెలుస్తారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఓడిపోయినాం, ఎంపీగా కూడా ఓడిపోయినాం, ఎమ్మెల్సీ కూడా నిజంగా చెప్పాలంటే మస్తు కష్టపడ్డాం. మన నియోజకవర్గం నుంచి మన నియోజకవర్గంలో 51% వచ్చినాయి ఓట్లు. కాంగ్రెస్ పార్టీకి 51% వచ్చినాయి. బీజేపీ 3వ పొజిషన్ మన నియోజకవర్గాల్లో, 2వ పొజిషన్లో ఇండిపెండెంట్ ఉన్నాడు, 3వ పొజిషన్లో బీజేపీ ఉంది. అంటే అందరికి అర్థమైపోయింది, చదువుకున్న వాళ్ళే కదా మొన్న వేసిన వాళ్ళు ఎమ్మెల్సీ, అందరికి అర్థమైంది అంత పాల్గొనడానికి ఉండడానికి ఏమీ అవసరం లేదనేది అర్థమైంది. నన్నట పిచ్చాసుపత్రులు చేస్తాడట, పని చేస్తున్నాడు పిచ్చాసుపత్రి చేస్తాడట, వీడేమో రోడ్డు మీద తిరుగుతాడట. అందుకోసం వాడిని ఎక్కడెక్కడ గ్రామాలలో పోయినా కానీ ప్రజలకు చెప్పండి, ఈ రకమైన ప్రభుత్వం ఏమేమి చేస్తుంది, మనం ఏ రకంగా రోడ్లు కానీ మీరు చూడండి డెవలప్మెంట్. ఇదన్నీ కూడా డబల్ రోడ్స్ కూడా పెట్టినాం. ఏడికెళ్ళి మన ఆలూరు రోడ్ నుంచి మిర్దపల్లి నుంచి దేగానికి సుమారు 14 కోట్ల రూపాయలు దానికి పెట్టినాం. ఇంకొకటి ఏదో డబల్ రోడ్ పెట్టాం, దానికి ఒక 14-15 మంత్ని అట్లకి వెళ్ళి దేగానికి వచ్చేది, అదొక 15 కోట్లు ఇతను పెట్టాం. సుమారు 47 కోట్ల రూపాయలు మనం నిధులు పెట్టినాం. ఆయన తిరిగాడు, ఆయనకు ఆలోచన లేదు. మనకేముంది, మన ప్రభుత్వం ఉంది. 10 సంవత్సరాలు ఎట్లాగో ఈ ప్రాంతంలో నష్టపోయి ఉన్నారు. ఒక ఇల్లు కట్టలే, చక్కగా ఏం పని చేయాలి. పాండుగడు ఏం చేసిండంటే, ఎవడైతే వేరే పార్టీలో తిరుగుతాడో వాడిని కేసు చేయాలా, వాని గురించి ఆలోచించాలి పొద్దు నుంచి రాత్రి. దాంట్లో రోజు ఒక 1-2 గంటలు నా మీదనే, రోజు 1 నుంచి 2 గంటల సేపు పన్నా నా మీద ఆలోచన ఉంటుండే, తినేటప్పుడు కూడా నా మీదనే. వీడిని ఏడేయాలా వీడు ఏం వేయాలనుకున్నాడు. కానీ లాస్ట్ భగవంతుడు తింపి వాని చుట్టూరుకి ఇప్పుడు తిరిగింది
తొందరలోనే నాకు తెలిసి ఈ వారం రోజుల లోపట్లే జైలు పోయేది ఉంది. ఆల్రెడీ వన్ జైలు వేయాలని చెప్పి హైకోర్టు ఇచ్చింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాడు. అధ్యక్ష ఆపు ఆపు అని ఆడపోయి తిరుగుతున్నాడు. కానీ 100% భగవంతుడు ఉంటాడు. సైకిల్ తిరుగుతుంటుంది. మళ్ళీ తీసుకుపోయి నన్ను వేయాలని మానవ ప్రయత్నం చేసింది. కానీ మళ్ళీ వాడే ఆ ఊబిలో చుట్టుకొని రేపటి నాడు జైలుకు పోయే పరిస్థితి ఉంది. అందుకోసం ఇవన్నీ కూడా ప్రజలలో చెప్పి తప్పకుండా ఇంకా రేపు గెలవడానికి మనం మచ్చాలలో కొంత వీక్ ఉన్నాం. మనం ఏం చేసినాం, కుల సంఘాలకు ఒక 5 సంఘాలు ఉంటే 5 సంఘాలకి మనం నిధులు పెట్టినాం. అట్లే అంకాపూర్లో కూడా మనము అన్ని సంఘాలకి నిధులు పెట్టినాం. ఇంకా కొన్ని గ్రామాలలో మనం సంఘాల జోలికి పోలేదు. ఓన్లీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ, రోడ్ వ్యవస్థ కానీ, స్కూల్స్కి కానీ, హాస్పిటల్స్ కానీ మనం ఈ ఆలూరులో కూడా 1,45,00,000 హాస్పిటల్ కూడా మనం ఆల్రెడీ వర్క్ కూడా నడుస్తుంది. ఇక అట్లనే 6 టౌన్లో కూడా ఒక హాస్పిటల్, మెడికల్ హెల్త్ సెంటర్ కూడా పని నడుస్తుంది. ఇట్లా ఇవన్నీ కూడా ప్రతిదీ మేము డిజైన్ చేసి గ్రూప్లలో పెడతాం. పెట్టినప్పుడు దాన్ని ఏం చేయండి, మీరు స్టేటస్గా పెట్టండి. ఇంకా మీకు మంచి వాయిస్ ఉంటే మీ ఊర్లో కూర్చున్న జాగాలల్లో మీరు దాన్ని ప్రచారం చేయండి. ఇక్కడ ఏం జరుగుతుంది, ఏదైతే కూడలి ఆ చాయ్ పాయింట్లు ఉంటాయో ఆడ ముగ్గురు రానోళ్ళు కూర్చుంటారు. కూర్చొని ఇక అసలు ఏం వస్తలేవు అనే రకంగా తీసుకుపోతున్నారు. కనుక ఎవరైతే రేపటి నాడు నిలబడాలి, గెలవాలి అనే ఆలోచన ఉంటే మీరు నా దగ్గర రండి, మీకు మంచి ఆలోచనలు ఇస్తా, మళ్ళీ మీకు నిధులు కూడా ఇస్తా. ఈ పలానా దానికి నిధులు ఇస్తే నేను బయటపడతా అంటే బరాబర్ దానికి నిధులు ఇప్పించి మీ గ్రామంలో తిరిగి గెలిపించుకునేటట్టు మీకు అందరు కూడా కార్యాచరణ చేస్తా. కానీ మీరు అట్లా కాకుండా నేను వచ్చి పోగానే మళ్ళీ ఇంట్లో కూర్చుంటే కాదు, తిరగాలి. ఇప్పుడు నేను ఓడిపోయినా అని చెప్పి ఆడ హైదరాబాద్ వండుకుంటే కాదు కదా. మిమ్మల్ని నేను ముందుకు రేపడినాడు గెలిపించుకొని పార్టీని స్ట్రెంత్ చేయాలి. ఎట్లయితే మనం ఎమ్మెల్సీలో కానీ ఈవెన్ మనం ఎంపీ ఎలక్షన్లో కూడా ఎమ్మెల్యే కన్నా మనం ఒక 13,000 ఓట్లు మనం పెంచుకున్నాం. అట్లనే ఎమ్మెల్సీలో కూడా కొంత పెరిగినాం. రేపు జరిగే లోకల్ బాడీలో మనం ఇంకా ఇప్పుడు 54 ఎంపీటీసీలు ఉన్నాయి. ఒక 50 ఎంపీటీసీలు గెలిస్తే మనం సంబంధిత మంత్రుల దగ్గర పోవచ్చు, చక్కగా సీదా ముఖ్యమంత్రి గారి దగ్గర పోవచ్చు. ఇక మా ప్రాంతంలో ఆలూరులో మొత్తం 9 ఉండే 9 గెలిచారన్న, జర మాకు ఈ సమస్య ఉంది, మహిళా సంఘం కావాలా నిధులు, లేదా స్కూలుకు కావాలా, లేకపోతే ఇంకో దానికి కావాలంటే మనం నిధులు తీసుకురావచ్చు. ఆల్రెడీ మనం ప్రతి దగ్గర కూడా సాధ్యమైనంత వరకు నిధులు ఇచ్చినాం. ఈ ఆలూరులో సుమారు 2 కోట్ల పైచలకు నిధులు ఇచ్చినాం. ఆల్రెడీ మహిళా సంఘంకి ఇచ్చినాము, ప్లస్ కొన్ని స్కూల్కి ఇచ్చినాము. స్కూళ్ళకైతే ఎక్కడ అవకాశం ఉన్నా కానీ నిధులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఫస్ట్ మనము ఎడ్యుకేషన్ అనేది మన ప్రభుత్వం చదువుల మీద అట్లనే ఆరోగ్యం మీద ప్రధాన దృష్టి పెట్టింది. ఉద్యోగాలు కూడా చూస్తున్నారు. 10 సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చింది 50,000 ఉద్యోగాలు ఇవ్వలేదు. కానీ మనం సంవత్సరం లోపే 55,000 పైచీలకు ఇచ్చినాం. మళ్ళీ ఒక 30,000 ఉద్యోగాలు పైచీలకు ఆల్రెడీ పని నడుస్తుంది. తొందరలోనే వాళ్ళకు కూడా వస్తాయి. అట్లనే 14,000 ఉద్యోగాలు మనకి అంగన్వాడీ టీచర్లు అవి ఉన్నాయి. అంగన్వాడీ ఎక్కడైనా మన వాళ్ళు ఉన్నారేమో చూసుకొని ఏదన్నా చేస్తే దాన్ని కూడా మనము కొంత అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఫ్లెక్సీలు కూడా పెట్టాలి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను మీటింగ్లో చెప్పిన, మనం 42% బీసీలకి రిజర్వేషన్ కల్పించినాం. నిండు సభల అసెంబ్లీలో మనం తీర్మానం చేసినప్పుడు చాలామంది కింద లెవెల్లో తెలియదు ఏం చేయాలో. మంచి సెంటర్లు చూసుకొని 2-3 ప్లేస్లల్లో మనం బీసీలకి చదువు కోసం కానీ ఉద్యోగాలలో కానీ రేపటి లోకల్ బాడీలో కానీ 42% ఇస్తున్నాం అంటే కొంత చాలా వరకు చదువుకున్న వాళ్ళు ఉంటారు, అందరు ఉంటారు, అవకాశం మనకి మెండుగా ఉంటుంది. అట్లనే ఎస్సీ మంచి అవకాశం ఇచ్చింది మన పార్టీ కనుక దీన్ని ప్రజలకు తీసుకుపోవాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు. ఈరోజు ఆలూరు మండలానికి సంబంధించి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమానికి నన్ను ఇన్ఛార్జిగా పంపించడం జరిగింది. నా పేరు ముంపెల్లి సాయిరెడ్డి, ఎక్స్-DCMA చైర్మన్, ప్రజెంట్ ముంపెల్లి సొసైటీ చైర్మన్. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మన ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరులు వినయ్ రెడ్డి గారికి, అలాగే మండల పార్టీ అధ్యక్షులు సోదరులు విజయ్ గారికి, మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు మిత్రులు డేగ కోశెట్టి గారు, అలాగే సోదరులు బిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎక్స్ చంద్రమోహన్ గారికి, అలాగే సింగిల్ విండో అధ్యక్షులు ఆలూరు అశోక్ గారికి, అలాగే మచ్చర్ల
జితేందర్ గారికి, మరి ఆశన్న గారికి, అలాగే నాతో పాటు డిసిఎంఎస్గా వైస్ చైర్మన్ చేసిన ముత్యం రెడ్డి గారికి, మరి నాతో పాటు వైస్ చేసిన వెంకటరామరెడ్డి గారికి, మరి ఆరుగ్రామం వైఎస్ గారికి, మరి వివిధ గ్రామాల నుంచి వచ్చిన పార్టీ గ్రామ అధ్యక్షులకు, వివిధ సంఘాల అధ్యక్షులు అందరికీ, మరి కార్యకర్తలకు, యువకులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ప్రోగ్రాం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ఒక విలేజ్ కమిటీ అనేది ఉంటుంది. ఆ విలేజ్ కమిటీలో అన్ని కులాలు, అన్ని మతాల వారు మన గ్రామంలో ఉంటారు. మన దేశం, మన గ్రామ విలేజ్ కమిటీ ఎట్లలో దేశానికి కూడా అందరం కలిసి ఉండాలనే ఉద్దేశంతోనే మరి ఆ రోజు రాజ్యాంగం రచించారు. మరి దేశాన్ని నియమించబడ్డది. మరి ఇప్పుడు గత 11 సంవత్సరాల క్రితం మరి బీజేపీ ఎప్పుడైతే కేంద్రంలో పాలించిందో అప్పటి నుంచి మెల్లగా దేశంలో విభజించి రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి దానికి అనుగుణంగానే మరి గతంలో మహాత్మా గాంధీ అడుగుజాడల్లో అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పరీక్షించుకోవడానికి దేశంలోనే ప్రతి గ్రామానికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరు కలిసి మరి ప్రజలకు విన్నవిస్తే బాగుంటుంది. ఎందుకంటే బీజేపీ అనేది ఇప్పుడు రెచ్చగొడుతుంది. మనది ఒకటే దేశం ఉండాలా, ఒకటే ఉండాలా అని రెచ్చగొట్టి మనం విభజించాలని చూస్తుంది. మరి ఈ కార్యక్రమం చేపడుతున్నా కూడా వారు ఒక పక్క మనం ప్రజలు రెచ్చగొట్టి చేయాలనే ప్రయత్నం చేస్తుంది. దాన్ని ఎదుర్కొంటూ మరి గ్రామంలో కరెక్ట్గా మనం అందరం వెళ్ళి ఐక్యంగా ఉండి మనం ఐక్యంగా ఉండి వెళ్తున్న గ్రామంలో మరి చెప్పడానికి మనకు వీలుంటుంది. కాబట్టి దయచేసి అందరం కలిసికట్టుగా మన గ్రామాల పాదయాత్ర చేస్తూ ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాలు విరుద్ధమని తెలియజేస్తున్నాం. అలాగే ఈ నియోజకవర్గంలో మరి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగేది 3 పార్టీల నుంచి మెయిన్గా. మరి ఇక్కడ గెలిచిన అభ్యర్థి బీజేపీ నుంచి. గతంలో ఆయన ఎప్పుడు బీజేపీ చేసిండు, ఎప్పుడు ఏం చేసిండు, ఎప్పుడు ఇందులోకి ఏం చేసిండో తెలియదు ఎవరికి. జంగల్ బట్టి ఊర్లో ఇటు చేసిండు. ఇప్పుడు ఆయన జంగల్ మనిషి, ఊర్లో మనిషి కాదు. ఆయనకి ఏం తెలియదు. ఊర్లో తీసుకొచ్చి ఇటు చేసారు బీజేపీ వాళ్ళు. చేసి మన మీద రుద్దుతున్నారు. ఇప్పుడు 6 ప్రజల మీద రుద్దుతున్నారు. మళ్ళీ ఆ మనిషిని జంగల్కే పంపాలా, ఆడ ఊర్లో పనిచేయడు. మీరు ఒక్కసారి ఆయన మాటలు చూస్తే, ఆయన చేష్టలు చూస్తే జంగల్కి లక్షల విధంగానే ఉంటాయి. మేము అసెంబ్లీలో చూస్తున్నాం ఇప్పుడు స్పీచ్లు. సరే ఈడంటే ఊర్లో పడ చూస్తాడో స్పీచ్లు ఆడిస్తాడో తెలియదు, కానీ అసెంబ్లీ చూస్తే ఆయన చెప్పే మాటలకు ఒక్కొక్కటి విచిత్రకరంగా ఉంటుంది. ఆయన ఏమంటా అంటే అన్నిటికీ సమానంగా ఇవ్వాలని ఒక అసెంబ్లీలో వల్ల చెప్తున్నాడు. నేనంటున్నా ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు వచ్చినప్పుడు మనం మీటింగ్ పోయి నిలదీయాలా. నీకు ఎన్ని ఫండ్స్ ఇచ్చారు ఇప్పటిదాకా ప్రభుత్వం నుంచి, నువ్వు ఎక్కడెక్కడ పెట్టినావు, ఏ గ్రామంలో పెట్టినావు, సమానంగా పంచినావా, నీకు 10 లక్షలు ఇస్తే ఊరికొకరు ఆటలాచారణ పంచినావా అని గట్టిగా నిలదీయాలా. అని చేసే కార్యక్రమం ఏంటంటే నాకు 1000 కోట్లు ఇచ్చి నేను నిరూపిస్తా నేను చేసుకుంటాడు. ఎవడిస్తాడు 1000 కోట్లు అని చెప్పేది ప్రతి ఒక్కరు సమానం ఇవ్వాలి. ఆయన సమానం చూస్తున్నాడా? ఏది తెచ్చినా ఫస్ట్ అంకాపూర్కి నేను ఇవ్వద్దంటే అది ఆదర్శ గ్రామం, దాన్ని కూడా డెవలప్ చేయాలా. ఏది వచ్చిన స్కీమ్ ఫస్ట్ అంకాపూర్ అంటాడు. నేను చెప్తున్నా ఇప్పుడు ఒక 5 కోట్ల రోడ్ ఇచ్చారు మన ఆర్మూర్ నియోజకవర్గానికి 5 కోట్లు, అదే కాంగ్రెస్ నియోజకవర్గానికి 15 కోట్లు ఇచ్చారు. ఆ 5 కోట్లు కూడా సరిగా పెట్టుకోలేని పరిస్థితి అయినది. 5 కోట్లకి ఏం చేసాడు, 3,80,1 లక్ష అంకాపూర్ టు మున్పెల్లి అని పెట్టిండు. మున్పెల్లి వాళ్ళు అంకాపురే. ఆ రోడ్డు చూసి నేనే విచిత్రం అయిపోయినా. అరే నేను పెట్టిన రోడ్డుకి ఆడని పెట్టిండు అసలు ఎందుకు? అది 20% ఉంటుంది నా గ్రామానికి, 80% మాకు ఉంటుంది. అది మేము అక్కడికి వెళ్ళి పెడితే అది బంద్ చేసి ఇక్కడికి వెళ్ళి పెట్టిండు. నేను చూసి ఆశ్చర్యపోయినా. సార్ నాకేమైతే మాకైతే 3 కోట్లు లాభం జరుగుతుంది కదా అని నేను ఉక్కుంటే ఏం చేస్తున్నాడంటే మా వాళ్ళని రెచ్చగొట్టి నేను మున్పేరుకి ఫండ్ పెట్టినా ఎవరేం చేస్తారు, నేను పెట్టినా అంటే నేను తోక కట్ చేసిన. నేను ఒకటే చెప్పినా, ఊళ్ళోకి చెప్పినా, ఊళ్ళో కూడా నన్ను అడిగారు మా ఊరిది రోడ్ కట్ చేస్తున్నాడా, రోడ్ పని చేస్తున్నాడా అని. మా ఊళ్ళో అడుగుతారు, అంకాపూర్ అడుగుతారు. నేను ఎప్పుడే చెప్పినా నేను కట్ చేయలే, మా నియోజకవర్గం మేము పెట్టుకోవాలా, మీ నియోజకవర్గం మీరు పెట్టుకోవాలా. దానికి సంబంధించి నేను మినిస్టర్ దగ్గరికి పోయి కలిసి మా ఎమ్మెల్యే గారితో దాన్ని బంద్ చేయించి ఓన్లీ వాళ్ళకి సంబంధించిన అద్దెకే శివారికే పెట్టుకోమని ఆర్డర్స్ ఇచ్చేసారు. అది క్యాన్సిల్ అయిపోయింది. 3,81 లక్షలు. మేమేం చేసినాం, మా సైడ్కి వెళ్ళి మేము 3 కోట్లు మళ్ళీ పెట్టేసుకున్నాం. మా ఫ్రెండ్ మేము పెట్టేసుకున్నాం. ఆయన 81 లక్షలు పెట్టినా ఎటు పెట్టినా తెలియదు. మళ్ళీ 3,80 లక్షలు ఎటు పెట్టినా మాకు ఇప్పటికైతే తెలియదు కదా.
అది బంద్ చేసినాం. మా ఊరు మా సైడ్ పెట్టేది బంద్ చేసినాం. అది అయిపోయింది. ఇంకోటి ఇంటిగ్రేటెడ్ స్కూలు ప్రతి ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఇచ్చారు. స్పెషల్గా ఆర్మూర్ అనేది కాంగ్రెస్ పార్టీకి ఎప్పటి నుంచో అది స్పెషల్గా ఒకటి ఆర్మూర్కే ఇచ్చారు బీజేపీ ఎమ్మెల్యే ఉన్న కాన్ఫరెన్స్కి. అదేం చేస్తాడు, ఆయన భూమి ఒకటి ఉంటుంది, ఒక 10-15 ఎకరాలు 20 ఎకరాలు ఉంటుంది అక్కడ. అక్కడ తీసుకుపోయి ఆ స్కూల్ని పెట్టడానికి ప్రయత్నం. గుట్టాలట, రోడ్లట, ఎంత ప్రశాంతంగా ఉంటుంది అట. నేను విచిత్రం పోయినాం. అంత మా బార్డర్ అది. ఇసపల్లి, గగ్గుపల్లి, మున్పల్లి, అంగాపూర్ ఆ 4 బార్డర్లో ఉంటుంది. ఆయన భూమి ఆడ ఉంటుంది, ఆడ పెట్టుకోవడానికి ప్రయత్నం. ప్రతి ఒక్కటి అక్కడ ఏదో ఒకటి ఆడ పెట్టుకోవాలి, ప్రతి ఆడే పెట్టాలి ఫస్ట్. ఇంకో రోజు వస్తే ఇంకోటి ఆడే పెట్టేసి అలా ఆయన భూమి ఎటు ఉంటుందో అటు పెట్టుకుంటాడు ఫస్ట్. ఏదైనా రోడ్డు పెట్టాలన్నా ఏదైనా పెట్టాలన్నా అసలు జంగల్ మనిషిని మన ఊర్లో వాళ్ళు తీరు. మనకు లేని ప్రాబ్లం అయింది కాబట్టి ఇప్పుడైనా కష్టపడి మనం అందరం కలిసి, అంటే మనం అందరం కలిసి ఉంటేనే అవుతుంది. మనం 10 మంది ఉన్నా సరే ఊళ్ళే మనం ఫస్ట్ కలిసి ఉండాలా, ప్రతి ఒక్కరికి చెప్పాలా, అప్పుడే మనం విజయం సాధిస్తాం. మనమే 10 మంది కలిసి లేనప్పుడు మనమే విజయం సాధించలేము. ఎందుకంటే నాకు తెలుసు, నేను చిన్నప్పుడు మేము ఇద్దరం ఒక 5-6 ఉంటుంటే కాంగ్రెస్ పార్టీ అంతా టీడీపీ. అప్పుడు మేము చిన్నగా తిరిగి ఆలోచన చెప్పుకుంటూ బతిలాడుకుంటూ చేసుకుంటూ ఏదో ఒక పని చేస్తే మనం గెలిపించి మేము కూడా పని చేసుకుంటూ వస్తే ప్రజలకు మనం కంటిన్యూగా ఇప్పటిదాకా మనం కాపాడేది. అలాగనే మనం కూడా, ఎందుకంటే మనం 5 ఉన్నాం, 10 మంది ఉన్నాం, మనం 100 మంది అంటే ఏమి కాదు. మనం 10 మంది కూడా గెలవచ్చు. 10 మంది గౌరవ పాండవులు లెక్క. అంటే మనం ముందు ఫస్ట్ మంచిగా ఉండాలా, మనం కూడా ప్రజలకు హెల్ప్ చేస్తామని ఉండాలా, అప్పుడే ఆ విజయం సాధిస్తాం. కాబట్టి దయచేసి కార్యకర్తలు ఆశ్చర్యపడకుండా, ఎందుకంటే మనకు పనిచేసే లీడర్ ఉన్నాడు, ఆయనకు సత్తా ఉంది. అంటే యువకుడు మళ్ళా ముసలైపోయి తిరగకుండా కాదు, ఓడిపోయినా పట్టుకొని ఉండి ప్రతి వారికి ఎవరికి వచ్చినా పనిచేస్తున్నాడు. నియోజకవర్గానికి అభివృద్ధి కూడా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. కాబట్టి ఇటు పేరు ఉండాలంటే మళ్ళీ మనం స్థానికంగా ఎన్నికల్లో గెలిస్తేనే మనకు ఒకటి ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నాం కదా, బీజేపీ ఎమ్మెల్యే గెలిస్తే మనం ఎంత నష్టపోతున్నాము. ఇప్పుడు స్థానిక సమస్యలు కూడా వాళ్ళు గెలిస్తే నష్టమే, మనకు లాభం లేదు. అది కూడా ప్రజలకు చెప్పాలా. కాబట్టి మన కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని కోరుతూ, అలాగే మన రుణమాఫీ అంటే మేము ఎప్పుడు అందరం కలిసి అందరికి చెప్తున్నాం. ఎందుకంటే మన ఏరియాలో 2 లక్షల పైన తీసుకున్న వారే ఎక్కువ ఉంటారు. ఇక్కడ ఉన్న ఒక 50-60 మందికి మాఫీ కాలే, నాకు తెలిసిన మట్టుకు. అంటే మాకు కూడా ఎవరికి కాలే. అంటే అందరికి మనం 2 లక్షల పైన ఉంటుంది. సరే, అప్పుడు ఎలక్షన్లో మనము వాళ్ళు చూడగా చెప్పారు, ప్రకటించారు, దాని దగ్గర 2 లక్షల లోపు. ఇప్పుడు వచ్చింది ఒక 40-50% మన నియోజకవర్గాలలో మాఫీ వస్తుంది, మిగతా వరకు రాలేదు. మేము కూడా దానికి ఆలోచించమని చెప్పినాం. ఎవరైతే 2 లక్షల పైన రాని వారికి ఉన్నదో మేమేమన్నామంటే, ఇప్పుడు అగ్రికల్చర్ ఏదైతే మనం ఇస్తున్నాం బెనిఫిట్స్, ఈ 2 లక్షల మీద రాని వాళ్ళకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తే బాగుంటుందని ఒక చెప్పిన అక్కడ అభిప్రాయం. దాన్ని అడిగితే అసలు ఏం చేస్తే 2 లక్షల పైన వాళ్ళకి ఏం చేస్తే ఎలా ఉంటుందని వాళ్ళు అడిగితే నేను చెప్పిన అభిప్రాయం. వాళ్ళకు ఒక బెనిఫిట్ ఇవ్వాలి, ఏదైనా 2 లక్షల పైన వరకు ఏదైనా బెనిఫిట్ ఇస్తే బాగుంటుందని. అలాగే గతంలో 10 ఏళ్ళు వ్యవసాయం ఓన్లీ రైతు భరోసాతో, రైతు బంధు తప్ప మనకు ఏమీ చేసింది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు డ్రిప్ చాలా అయింది. ఈ ఇయర్లో డ్రిప్ ఇచ్చినాం మనం. నెక్స్ట్ ఇయర్ కూడా డ్రిప్ ఇరిగేషన్ ఇంకెక్కువ వస్తుంది. మన నిజామాబాద్కు ఎక్కువ వస్తుంది డ్రిప్ ఇరిగేషన్. అదే ఏదైనా పరికరాలు ఇంప్లిమెంట్స్, ఇప్పుడు ట్రాక్టర్కి సంబంధించిన రోటివేటర్ నాగళ్ళు కానీ మన ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. మళ్ళీ మనం ఇవన్నీ రైతులకు చెప్పాలా. ఒకటే మనకు దాంతోనే కాదు, మనం ఇవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రిప్ వస్తుంది, రోటివేటర్ కానీ, నాగళ్ళు కానీ, స్ప్రే పంపులు కానీ. గతంలో ఉండే 10 సంవత్సరాల కింద కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవన్నీ ఇస్తుండే పంపులు. అవి 10 సంవత్సరాలు బంద్ అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ ఇస్తున్నాం కాబట్టి రైతులకు ఈ అవగాహన కల్పించి చెప్పాలని కోరుతున్నాను. అలాగే ఆడేసారు మేము ఆఫీసర్ వచ్చిన వాళ్ళు ఎటు పోతుందో తెలియదు మనం రావాలి. మరి ప్రతి ఒక్క లిస్టు మనం ఇప్పటిదాకా ఏమేమి చేసినామో ప్రతి ఒక్కరి దగ్గర జేబులో ఉండాలి లిస్టు. ఈ గ్రామానికి ఇప్పుడు రుణమాఫీ ఎంతమంది రైతులకు చేసినాం అది తీసి మొత్తం డాటా ప్రతి విలేజ్ మనం ఏం పని చేస్తున్నాం అది పెట్టుకుంటే అయిపోయి, ఫోన్లో పెట్టుకుంటే అయిపోయి. నచ్చినప్పుడు చూసినా ఇన్ని పని చేస్తున్నాం మేము, ఇంకేం చేయాలా. సరే, మాఫీ అనేది కూడా గదిలో జరిపోయింది. దానికి అనుగుణంగా కూడా రైతులకు మేలు చేస్తామనే కాన్సెప్ట్ తీసుకుపోయి చెప్పాలని కోరుతూ, మరి ఏదైతే ఉందో జై బాబు, జై భీమ్, జై స్వామి ఇది అందరం కలిసి మరి ఐక్యంగా ఉండి మరి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసి రాబోయే ఎలక్షన్లో మనం అందరం గెలవాలని కోరుకుంటూ, మరి ఈ అవకాశాలకు ప్రత్యేకంగా అందరికీ
ఇక్కడ 5,000 మంది 4 పచ్చటి కొండల మధ్యన 365 రోజులు వాటరు 5 నిమిషాలకు ఒక బస్సు ఉండే ప్లేస్ లో సెలెక్షన్ చేసి కలెక్టర్ ద్వారా మీ ప్రభుత్వానికి పంపించాము. ఇప్పుడు మళ్ళా రాజకీయాలు మొదలైన అధ్యక్ష 5,000 మంది పేద పిల్లలు ఆ స్కూల్లో ఉంటే 10,000 మంది తల్లిదండ్రులు వస్తారు అధ్యక్ష. శనివారం ఆదివారం అక్కడ ట్రాన్స్పోర్ట్ ఉండాలి, పిల్లలకు సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఉండాలి, క్లీన్ ఎన్విరాన్మెంట్ ఉండాలంటే అక్కడ ఒక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అని పదాలు పెట్టుకున్నారు. ఎక్కడ ఎటువంటి సౌకర్యాల దగ్గర వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోవడానికి ఇస్తారు అధ్యక్ష. ఉండేది పేద పిల్లలు. పక్కనే నిజాం సాగర్ కింద 365 రోజులు సేఫ్ డ్రింకింగ్ వాటర్, పక్కనే 4 హిల్స్ 5 ఊర్ల మధ్యన నిమిషాలకు బస్సు వస్తుందట అంకాపూర్. మనం ఎక్కడ అంటున్నాము, మనం పిప్రి డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజ్ చాలా మంది చదువుకున్నారు. దాని పక్కన ఇంకొక 30 ఎకరాల ప్లేస్ ఉంది. అక్కడ ఆల్రెడీ ఒకటి మనం స్టేడియంకి ప్లాన్ చేసినాం. ఒక 3.5 కోట్లు మనకు నిధులు ఇస్తుండ్రు స్టేడియం కోసం. దాని పక్కన ఇంకొక 24 ఎకరాలు ఉంది. దాన్ని మంచిగా క్లీన్ చేయించినాం. అక్కడ పెడదామని మనం. అక్కడ ఏంటంటే సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి, ప్లస్ డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజ్ ఇవన్నీ ఉన్నాయి. అక్కడ పెడితే ఒక మంచి యూనివర్సిటీ వాతావరణం ఉంటుందని చెప్పి మనం ప్లాన్ చేస్తే, అంటే ఫస్ట్ ఆయన్నే ప్లాన్ చేసి ఆడ పెట్టాలి. పోయి గుట్టల్లో ఆడ మళ్ళీ అంకాపురంలో ఫోన్ చేసి నాకు అన్నాడ బోర్ అయితే 1000 ఫీట్లు వేసిన వాడేట. ఈయననేమో పక్కకి వెళ్ళి నిజాం కాలువ పోతున్నది, మంచి నీళ్లు ఉంటాయని చెప్తున్నాడు. ఇవన్నీ డ్రామా కంపెనీలు ఉంటాయి. మళ్ళా మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు ఏమైందంటే ప్రచారంలో భాగంగా ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళ దగ్గర పోయినాం. రిటైర్డ్ ఎంప్లాయీస్ అంటే అందరు కూడా టీచర్లు, అందరికీ ఆ డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజ్ గురించి తెలుసు. సుమారు 70 మంది ఉన్నారు. దాంట్లో మెజారిటీ నాకు తెలిసి బీజేపీ సైడ్ వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరికీ సేమ్ చెప్పిన. ఆయననేమో ఇట్లాంటి ఉండు, నేనేమో ఇట్లాంటి ఉన్నా, ఏం చేయమంటారు అంటే 70 మంది ముక్త కంఠంతో మీరు పిప్రిలోనే పెట్టియండి అని చెప్పారు. ఆ బాబుకు సిగ్గన్న రావాలని చెప్పి ఈ సందర్భంగా మిస్టర్ రాకేష్ రెడ్డికి కోరుతున్నా.